ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడైతే మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మనం ఉన్నాం. శ్రీశైలం డ్యామ్ దగ్గర పంచకూలు సంబంధించిన లోపలైతే వీడియోగ్రఫీ సర్వే అయితే జరగడం జరిగింది. ఇప్పుడే వైజాగ్ నుంచి నిపుణులు అయితే రావడం జరిగింది. అయితే మనం పంచకూలు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. 1 కిలోమీటర్ దూరం అయితే రావడం జరిగింది. 1 కిలోమీటర్ మొత్తం కొండ ప్రాంతంలో నుంచి అయితే లంజపూల్ దగ్గరికి రావాలి. అయితే ఇక్కడ రోడ్డు మార్గం అయితే లేదు. మనమైతే ఈ కొండని దాటుకుంటా ఆ లంజపూల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కొండలు, గుట్టలు, లోయలు ఆ 3 దాటుకుంటూ అయితే లంజపూల్కి అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఆవరణలో అయితే ఈ కొండలు, గుట్టలు, రాళ్ళు అయితే లంజపూల్కి రావాలంటే ముఖ్యంగా ఇవన్నీ దాటిన తర్వాత లంజపూల్కి రావాల్సి వస్తుంది. ముందు మనం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చివరిగా అయితే మనం లంజపూల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ బకెట్ అంటారు దీన్ని. ఈ బకెట్లో నుంచి ఇట్లా ఆ డ్యామ్ వాటర్ అయితే లంజపూల్లో పట్టడం జరుగుతుంది. లంజపూల్లో అయితే విశాఖ సంబంధించిన 12 మంది అధికారులు వీడియోగ్రఫీ సర్వే చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. శ్రీశైలం డ్యామ్ ప్రధాన సమస్య ఏంటంటే లంజపూల్లో మొదటిగా 2009 డిసెంబర్లో భారీ వరదల కారణంగా ఇక్కడైతే లంజపూల్ సంబంధించిన ప్రాంతంలో ఇక్కడైతే పూర్తిగా భారీ గొయ్యి ఏర్పడడం జరిగింది. అయితే ఆ గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో సిలిండర్లు కూడా పూర్తిగా దెబ్బతినే ప్రాంతం అయితే మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే సిలిండర్లు పూర్తిగా అయితే దెబ్బతినడం జరిగింది. ఇప్పటికే ఈ కుడిపక్క భాగంలో అయితే ఇప్పటికే 26 సిలిండర్లు అయితే ఉండటం జరుగుతుంది. ఈ 26 సిలిండర్లో ముందుగా ఈ సిలిండర్లు మన విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాం కదా, సిలిండర్లు మొత్తం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఇక్కడ ఈ డ్యామ్ వచ్చే భారీ వరదని మొత్తం ఈ సిలిండర్ ద్వారా మొత్తం ముందుకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఎక్కడ దెబ్బతినింది ఏంటి అనేది దాని తర్వాత మనం వీడియోగ్రఫీ సర్వే చేసిన అనంతరం పూర్తిగా నివేదిక అయితే ఇక్కడ అధికారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే శ్రీశైలం లంజపూల్ ప్రాంతంలో మొత్తం భారీ గొయ్యి అయితే ఏర్పడడం జరిగింది. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది, శ్రీశైలం డ్యామ్ కి ఎక్కడ ప్రమాదం ఉంది ఏంటి అనేది నిపుణుల ద్వారా అయితే సర్వే చేసి వీడియోగ్రఫీ సర్వే చేసి మొత్తం పూర్తిగా అయితే ఇప్పటికీ 2 రోజుల నుంచి వాళ్ళు పూర్తిగా లోపలికి తిరిగి ఎక్కడైతే ఈ సిలిండర్ సంబంధించిన ప్రాంతంలో ఎక్కడైతే ప్రమాదం ఉంది, ఎక్కడైతే లోపల దెబ్బతిన్నాయో సిలిండర్లు ఎక్కడ దెబ్బతిన్నాయి ఏంటి అనేది వాళ్ళైతే వీడియోగ్రఫీ ద్వారా సర్వే చేసి మనం పూర్తిగా నివేదిక ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీశైలం డ్యామ్ నుంచి చందు, సుమన్ టీవీ, శ్రీశైలం డ్యామ్.